అందరికీ నమస్కారం. ఈరోజు వృషభ రాశి వారికి 15, 16 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. మరి ఈ వీడియోని తప్పకుండా చూడండి. వృషభ రాశి వారికి రాబోతున్నటువంటి శుభ అశుభ పరిణామాల గురించి తెలుసుకొని తప్పకుండా ఆశ్చర్యపోయేటటువంటి విషయాలనైతే మీరు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. మరి అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వృషభ రాశి వారికి ఈ 2 రోజుల్లో జరగబోయేది ఏమిటి, అలాగే మీరు పొందబోతున్నటువంటి అదృష్ట ఫలితాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా వృషభ రాశి వారు చాలా మంచివారు, చాలా మంచి మనస్తత్వం కలవారు. అలాగే ఎవరికి కూడా ఎప్పుడు ఎలాంటి కీడును తలపెట్టకుండా వారి పని వారు సజావుగా సాగిపోయే విధంగా చాలా చక్కగా నేర్పుతూ ఉంటారు వృషభ రాశి వారు. అయితే చాలా ఎక్కువగా ఓర్పు కలిగిన వారు ఎవరు అంటే రాసుల్లో వృషభ రాశి వారండి. ఈ వృషభ రాశి వారు చాలా ఓర్పుతో ఉంటారు. అలాగే ప్రతి ఒక్కటి కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి మరీ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఎవరితో కూడా ఎలాంటి మాటను పడకుండా వారి పని మీద ధ్యాస పెట్టి ఎప్పుడూ కూడా వారి పనిలో ఎలాంటి ఆటంకాలు ఎవరైనా కానీ తలపెట్టాలని చూసినా, లేదంటే ఎవరైనా కానీ వీరిని మోసం చేయాలని చూసినా ముందే పసిగట్టేస్తారనమాట వృషభ రాశి వారు. అయితే మీకు ఈ 2 రోజులు మంచి గౌరవం దక్కబోతుంది వృషభ రాశి వారండి. ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకండి, ఎందుకంటే పూర్తి వివరణ అనేది మీకు అర్థం కాదు. అయితే మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం కదండి, వృషభ రాశి వారికి ఎప్పుడూ కష్టాలు అధికంగా ఉంటాయి, నలుగురిలో అంటే గౌరవం తక్కువగా ఉంటుంది. చాలామంది కూడా తక్కువగా గౌరవిస్తూ ఉంటారు, గుర్తిస్తూ ఉంటారు. అలాగే వచ్చేసి ఎప్పుడూ కూడా ఏంటంటే కష్టాలు ఉన్నప్పటికీ కూడా భగవంతుడు డబ్బు ఇస్తూ ఉంటాడు మంచి నేర్పుతో. కొందరికి వృషభ రాశి వారిలో ఏంటంటే గుర్తింపు అనేది ఉండదు, కానీ కొంతమంది బాధపడిపోవడం, ఇబ్బంది పడిపోవడం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ 2 రోజులు కూడా మీకు బ్రహ్మాండంగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది అయితే కనిపించడం లేదు. కొన్ని పర్సనల్ విషయాలు అయితే ఒక వ్యక్తి ద్వారా మీకు తెలుస్తాయండి, మీ విషయాలు కావు, బయట విషయాలు. అయితే మీ ఫ్యామిలీకి సంబంధించినవి కొన్ని విషయాలు కూడా తెలిసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ విషయాల కారణంగా కొంచెం మీరైతే బాధపడతారు. అలానే కాకుండా కొన్ని కష్టాలు అక్కడక్కడ అంటే ఉన్నాయి, కానీ వాటి వల్ల కొంచెం అయితే ఇబ్బంది కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక వృషభ రాశి వారి పరంగా చూసుకున్నట్లయితే చాలా చక్కగా ఉండబోతుంది. ఇక్కడ మీకు ఏంటంటే వ్యాపారం కూడా బాగా సాగుతుంది, మంచి పురోగతిని చూస్తారు. అలాగే లాభాలు కూడా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు వ్యాపారంలో కావచ్చు, లేదంటే వ్యాపార పరంగా కానీ మీకు అంతా కూడా బ్రహ్మాండంగా ఈ 2 రోజులు అయితే కలిసి వస్తుందండి. అలాగే వృషభ రాశి వారండి, మీరు చాలా జాగ్రత్తగా కూడా ఉండవలసినటువంటి అవసరం ఈ 2 రోజుల్లో తప్పకుండా ఉంది. అయితే ఏ విషయాల పట్ల మీరు ఆశ్చర్యపోబోతున్నారంటే ఈ 2 రోజుల్లో కూడా మీకు విశేషంగా బ్రహ్మాండంగా కలిసి వస్తుందండి. దైవానుగ్రహం మీకు ఎక్కువగా ఉండేటటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి దైవానుగ్రహం కోసం మీరైతే తప్పకుండా భగవంతుని యొక్క ఆరాధన అయితే చేసుకోండి. రేపటి రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా బాగుంటుంది. కానీ అంటే ఏదైంది అంటే ఒక తెలియనటువంటి భయం అయితే మిమ్మల్ని వెంటాడుతూ ఉంది. ఇది గుర్తు పెట్టుకోండి. పిల్లల పరంగా కావచ్చు, మీ ఫ్యామిలీ పరంగా కావచ్చు, లేదంటే మీరు ఆలోచనలో డిప్రెషన్లో పడిపోయి కొంచెం ఎక్కువగా తీవ్రంగా ఆలోచించడం వల్ల కావచ్చు, కొంచెం ఏంటంటే మీకు కాస్త ఆందోళనకరంగా కూడా ఉంటుంది. అయితే ఇన్ని కష్టాలు ఒకేసారి వచ్చాయని చెప్పి బాగా బాధపడుతూ ఉంటారు. ఎందుకు భగవంతుడా మమ్మల్ని ఇంతగా ఇబ్బంది పెడుతున్నావు అన్నట్లుగా కొంచెం మీరైతే దిగాలుగా ఉండిపోతారు, అలాగే డిప్రెషన్లో ఉండిపోతారు. అలానే కాకుండా ఏంటంటే మీకు సంబంధించినటువంటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి మ్యాటర్ని కూడా మీరు తీసుకొని అంటే వివాహానికి సంబంధించింది కావచ్చు, ఏదైనా కానీ ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకొని లేనిపోనివన్నీ కూడా మీరైతే మీ తలపై వేసుకోకండి. ఏదైనా కానీ చిన్నగా జరిగిపోతూ ఉంటాయి. ఒకరోజు కాకపోయినా ఒకరోజు ఆలస్యమైనా కానీ తప్పకుండా అయితే మీకు అంత మంచి జరుగుతుంది. ఇక లాభాలు అనేవి వ్యాపారంగా మీకు చాలా బాగా చక్కగా సాగుతాయండి. అలాగే మీరు చూసుకున్నట్లయితే విద్యార్థులకు కూడా బాగుంటుంది, వృత్తిపరంగా బాగుంటుంది. అలానే కాకుండా రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య మంచిగా సఖ్యత ఉంటుంది. ప్రేమికుల పరంగా బాగుంటుంది. ఉద్యోగపరంగా, వృత్తిపరంగా, వ్యాపారాల పరంగా కూడా కలిసి వస్తుందన్నమాట. ఇక 15వ తేదీన ముఖ్యంగా ఏ ఆలోచనల వల్ల మీరైతే సఫర్ అవుతూ ఉంటారో వాటి నుండి మీరైతే చక్కగా బయటపడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వారికి కష్టాలు అధికంగా ఉంటూ ఉంటాయి. మనం అనుకున్న వాళ్ళే దారుణంగా మోసం చేస్తూ ఉంటారు. కాబట్టి శత్రువు వల్ల కూడా ఏంటంటే ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. శత్రుత్వం కూడా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంచెం ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే శత్రువులకు మీరు ఒక్కొక్కసారి భయపడుతూ ఉంటారని, కొంతమంది భయపడే అవకాశం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి వీలున్నంత వరకు కూడా అండి దైవారాధన చేసుకోండి. దైవారాధన వల్ల మీకు ఏంటంటే అంతా మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు మీరు చూసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దైవారాధన మీకైతే అన్నీ కూడా
చక్కగా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇక ఒక దానం వలన దైవారాధన మీకు అన్ని గండాల నుండి కూడా బయటపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దైవానుగ్రహం చాలా తక్కువగా ఉంటుందండి. కాబట్టి మీరు దైవానుగ్రహాన్ని పొందేందుకు తప్పకుండా మీరైతే దైవారాధన చేసుకొని దేవుని యొక్క అనుగ్రహం కలిగేటటువంటి కొన్ని పనులు చేసుకోండి. కష్టాలు తొలగించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు చక్కగా ఎన్నో పరిహారాలు పూజలు ఆచరించుకోవచ్చు. అన్నదానం చేసుకోండి. మీరు చాలా చక్కగా మీకు కలిసి వస్తుంది. మీ స్తోమతకు తగిన విధంగా మీరు మీ స్తోమతకు మించి కాకుండా మీ స్తోమతకు తగిన విధంగా దానం చేసుకోవచ్చు. 5 రూపాయలు కానీ, 11 రూపాయలు కానీ, లేదంటే 21 రూపాయలు కానీ, ఇలా ఎవరికో ఒకరికి దానంగా ఇవ్వండి. లేదంటే అన్నదానం చేసుకోండి. ఒక వ్యక్తికి కడుపు నిండా అన్నం పెట్టండి. చాలా మంచి జరుగుతుందన్నమాట. ఎక్కువగా ఏంటంటే అండి, వృషభ రాశి వారి పైన నరదిష్టి కూడా ఎక్కువగా ఉంటుంది. భగవంతుడు కష్టాలు ఇచ్చినప్పటికీ కూడా వీరికి కాస్త వారికి నరదిష్టి కూడా ఎక్కువగా ఉంది. వీరికి లాభం ఉంటుంది, అయినప్పటికీ కూడా నష్టాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఏదో ఒకటి లైఫ్లో తక్కువగా ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఏంటంటే వీరికి కష్టాలు విపరీతంగా వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు భార్యాభర్తల పరంగా కష్టాల ఊబిలో కూడా పడిపోయిన వారు ఈ యొక్క వృషభ రాశి వారిలో చాలామంది ఉన్నారు. శత్రువుల వల్ల కూడా కష్టాలు అనుభవించే వారు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారండి. కాబట్టి జాగ్రత్త వహించండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. మిగతాదంతా కూడా ఆలోచనలను కాస్త దూరం పెట్టండి. అనారోగ్య సమస్యలు రాగానే ఏంటంటే వైద్యులను సంప్రదించండి. అలాగే ఇంకా మీరు ఏది చిన్న జబ్బు వచ్చినా సరే అండి, వెంటనే మీరు చూయించుకోవడమే చాలా బెటర్ అన్నమాట. మీ యొక్క ఏదైనా కానీ ముఖ్యంగా మీరు ఆలోచన విధానం బట్టి, మీ యొక్క ప్రవర్తన విధానం బట్టి మీ పనులు సజావుగా సాగుతాయి. కాబట్టి ఏది కూడా ఆలోచించి ఎక్కువగా భయపడిపోకండి. వెంటనే జరిగిపోవాలనేటటువంటి ఆలోచనతో అయితే అసలు ఉండకండి. మీరు కొన్ని నిజాలను తెలుసుకుంటారు బంధువుల ద్వారా. అలాగే కొంతమందిలో ఇలా సంబంధాలు చెడిపోవడం, అలానే కాకుండా ఏంటంటే వివాహాల ప్రయత్నాల్లో ఉన్న వారికి వివాహం జరగక కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అలాంటి వారికి ఇంకోటి ఏంటంటే కొంచెం గందరగోళమైన వాతావరణం కూడా ఉండడం వలన మీకు కాస్త మనశ్శాంతి లభించడం కూడా తక్కువైపోతుంది. కానీ ఆశ్చర్యపడేటటువంటి విషయాలు ఏంటంటే అండి, ధనపరంగా మీకు ఎలాంటి సమస్యలు ఉండవు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కూడా మీకు కలిసి వస్తుంది. ఇక తోబుట్టువులు కానీ, లేదంటే రక్త సంబంధికులు కానీ, ఫ్యామిలీ పరంగా కానీ ఎవరికైనా కానీ బాగా లేకపోవడం వలన వారిని చూసి మీరు కాస్త టెన్షన్తో బాధపడేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి. కాబట్టి వారిని చూసి ఏమాత్రం కూడా భయపడిపోకండి. వారికి ఏమీ కాదు, అంతా కూడా బాగానే ఉంటుంది. మీరైతే వారి పనుల్లో పడి బిజీ అయిపోతూ ఉంటారు. కానీ మీ పనులు మీరు ప్రయత్నిస్తుంటారు కానీ చేయలేకపోతూ ఉంటారు. కాబట్టి కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే ఆటంకాలు మీరు చేసేటటువంటి పనులు వాయిదా వేసే విధంగా వస్తూ ఉంటాయి. కానీ అంతా కూడా ఆ పని కనుక కంప్లీట్ చేసేటటువంటి విధంగానే మీరైతే ఉంటారు. అలాగే ఆ పని వల్ల మీరు కొంచెం సఫర్ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మనం చూసుకున్నట్లయితే తప్పకుండా మీరైతే రేపటి రోజున మీకు ముఖ్యంగా కలిసి రావాలంటే అండి, శనివారం రోజున వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి చక్కగా స్వామివారికి తులసి మాలను సమర్పించి స్వామివారి అనుగ్రహాన్ని పొందేందుకు కాసేపు స్వామివారి ఆలయంలో కాసేపు గడిపి రండి. అలానే కాకుండా మధ్యలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తిగా సజావుగా సాగిపోవాలని చెప్పి భగవంతుని వేడుకోండి. ఇతర సహాయ సహకారాలు తీసుకొని మీ పనిని అయితే చక్కగా కంప్లీట్ చేసుకోండి. ఆ పనిలో పురోగతిని సంపాదించుకుంటారు. ఈ 2 రోజులు పని చేస్తే తప్పకుండా దానికి తగినటువంటి లాభాలను చాలా ఎక్కువగా గడించేటటువంటి అవకాశాలు ఈ 2 రోజులు కనిపిస్తున్నాయి. అలాగే వచ్చినటువంటి అవకాశం ఏదైతే ఉంటుందో దాన్ని మీరు కొంచెం గౌరవ మర్యాదలు కూడా పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఉద్యోగాలు చేసేవారికి కూడా మంచి గుర్తింపు అయితే లభిస్తుంది. ఉన్నత శిఖరాలకు ఎదగాలనుకునేవారు కూడా ఈ 2 రోజుల్లో చక్కగా మంచి అవకాశం కనిపిస్తుంది. కొంచెం కష్టాలు తగ్గే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒక రకంగా చెప్పొచ్చండి, ఈ 2 రోజులు కూడా ఏంటంటే మీకు ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే కాస్త సఫర్ అయ్యేటటువంటి ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఏది కూడా ఎక్కువగా ఆలోచించకండి. రావాల్సిన రోజు తప్పకుండా మీరు అనుకున్న రోజు మీకు వచ్చే తీరుతుంది. ఇక అన్నిట్లో కూడా విద్యలో బాగా రాణించగలుగుతారు విద్యార్థులు. ప్రతి పనిని కూడా క్రమబద్ధంగా చేసుకుంటూ ఆచరించుకుంటూ ఉండండి. మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. అలాగే మీరు చూసుకున్నట్లయితే ఈ 2 రోజుల్లో కూడా అనారోగ్యం తొలగిపోయి అలానే ఇంటి పరంగా ఫ్యామిలీ పరంగా బాగుండాలంటే దైవారాధన ఎక్కువ చేసుకోండి. ఏ దైవం యొక్క అనుగ్రహం మీకున్నా చాలండి, మీకు కష్టాల ఊబిలో నుండి బయటపడేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు తప్పకుండా మర్చిపోకుండా ఇప్పుడు చెప్పిన విధంగా శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామిని సందర్శించుకొని స్వామికి తులసి మాలను సమర్పించుకొని స్వామి అనుగ్రహాన్ని అయితే మీరు తప్పకుండా పొందండి. అలాగే మా కష్టాల నుంచి మేము బయటపడేటటువంటి అవకాశాన్ని ప్రసాదించమని చెప్పి వెంకటేశ్వర స్వామి వారిని వేడుకోండి. ఇక ఈ 2 రోజులు కూడా మీకు అంతా కూడా బాగుంటుంది. కాబట్టి 2 రోజులు మీరు దైవానుగ్రహానికి ఎక్కువ సమయం కేటాయించి మంచిగా మంచి పనులు చేసుకుంటూ మీ పనులపై మీరు దృష్టి సారించి ఎక్కువగా ఆలోచించకుండా అనారోగ్య పాలవకుండా మంచి సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ 2 రోజులు కూడా జాగ్రత్తలు వహించండి. దూర ప్రయాణాలను ఎక్కువగా పెట్టుకోకండి. అలాగే దూర ప్రయాణాలు ఎక్కువ పెట్టుకోవడం వల్ల కూడా మీరు సఫర్ అవుతూ ఉంటారు. కాబట్టి చక్కగా దైవ దర్శనాలు చేసుకుంటూ మంచిగా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడే విధంగా ఇంట్లో కూడా కుటుంబ సభ్యులందరితో కూడా సఖ్యతగా ప్రేమతో ఉండండి. ఏ పని జరిగినా
కూడా జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి మనం ఏమీ కూడా చేయలేం. కాలానికి మనం అందరం కూడా నియమబద్ధంగా మన పాటికి మనం చేసుకుంటూ పోతూ ఏది కూడా ఆగమంటే ఆగదు. జరిగిపోతే జరిగిపోవాలని చెప్పి కోరుకుంటే వెంటనే జరిగిపోదు. కాబట్టి ఆ సమయం వచ్చేంత వరకు మనం వెయిట్ చేయడం తప్ప ఏమీ లేదు. కాబట్టి వృషభ రాశి వారికి సంబంధించినటువంటి 2 రోజులు ఇన్ఫర్మేషన్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.